ఉదయకాలం ప్రభువును జ్ఞాపం చేసుకున్నాం. ఈ దాసులు మీరు అభిషేకించండి ప్రభు, మమ్మల్ని అందరూ నడిపించండి, సహాయం చేయండి, సపతి ఆటంకం తొలగించండి ప్రభు. నీ వాక్కుదరం మనందరూ దర్శించి బలపరిచి అభిషేకించమని, ప్రతి ఆటంకం తొలగించి మహిమ పొందమని, సమస్త కీళ్ళు తొలగించి ప్రభు కూడి వచ్చిన నీ పిల్లలతో మీరు మాట్లాడి ఆదరించండి, బలపరచండి. మీరు రాకడికి రాజ్యానికి యోగ్యులుగా మార్చి సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకు ప్రభునందు వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ప్రభు యొక్క కృప సమాధానములు, క్షమించండి, యోనా పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాము. యోనా పుస్తకం చాలా శ్రేష్టమైన పుస్తకం. మనందరం యోనా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ప్రభు యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఉదయకాలంలో ప్రేమతో మీరందరూ లైవ్లోకి వచ్చినందుకు వందనాలు. మంచిది. యోనా పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. యోనా పుస్తకంలో మనం మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు యోనా పుస్తకంలో ధ్యానం చేసుకుంటున్నాము. మరలా నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తార్షీషు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళారా? దయచేసి కొంచెం గమనించండి. ఈరోజు నా ఆరోగ్యం బాగోలేదు. నేను ఎంతవరకు చెప్పగలనో నాకు తెలీదు. దయచేసి సహకరించండి. కొంచెం బలహీనంగా ఉన్నాను. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం ఈ మొదటి 2 వచనాలు ఆల్రెడీ నిన్నటి సెక్షన్లో ధ్యానం చేసుకున్నాము. ఈ 2వ వచనంలో ఇంకా మనం ధ్యానం చేసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇందులో 4 అంశాలు ఉన్నాయి. ఏ అంశాలంటే 4 ప్రాంతాల గురించి మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ యోనా గురించి, యోనా ఉంటున్నటువంటి గత్వే పేరు అనేటువంటి ఊరు వాడిగా ఉన్నాడు యోనా. ఈ గత్వే పేరు అనే ఊరు ఎక్కడుంది అనేటువంటిది నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈరోజు యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని నెంబర్ 1 తార్షీషు పట్టణం గురించి తెలుసుకోవాలి. యొప్పే అనేటువంటి దాని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే సముద్రం అంటే ఈ సముద్రం ఎక్కడుంది, ఏ సముద్రం ఇది అని కూడా తెలుసుకోవాలి. అలాగే నినివే పట్టణాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ 4 అంశాలు దీనిలో 2వ వచనంలో తెలుసుకొని తర్వాత 3వ అంశంలోకి వెళ్ళి మనం ఆ 3వ అంశాన్ని కూడా చక్కగా ధ్యానం చేసుకుందాము. 3వ వచనంలో ఉన్నటువంటి విషయాలు కూడా ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
చూడండి నాన్న, నేను 3వ వచనాన్ని చదువుతాను చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీషు పోవు. చూడండి, ఇక్కడ యొప్పే అనేటువంటి పట్టణం మనం చూడొచ్చు. మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, కొత్త నిబంధనలో కూడా పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు యొప్పేకునకు పోయి పేతురుని పిలిపించుకోమని కొర్నేలికి దేవుడు ప్రత్యక్షపరిచి ఆ విషయాన్ని కూడా మనకి కొత్త నిబంధనలో ఉంటుంది. అంటే పేతురుని ఆ యొప్పే పట్టణంలో పేతురు అన్యజనుల మధ్య సువార్త ప్రకటించినట్లుగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి యొప్పే పట్టణం అనేది అన్యజనుల ప్రాంతం అనేటువంటిది కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఆ ప్రాంతానికి కూడా దేవాది దేవుడు సువార్త అన్యజనుల మధ్యలో పేతురుని సువార్త నిమిత్తమై కొర్నేలికి దేవుడు ప్రత్యక్షపరిచి యొప్పేలోకి వెళ్ళి అక్కడ పేతురు అనబడిన పేతురు ఉంటాడు, దయచేసి అతన్ని పిలిపించుకొని మీరు ప్రార్థన చేసుకోండి అని దేవుడు దర్శనమిచ్చి చెప్పినట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి యొప్పే అనేది అన్యజనుల ప్రాంతం అని మనకు తెలుస్తుంది. రెండవది, యొప్పే అనేది ఇశ్రాయేలు పట్టణంలో నుండి అదొక హార్బర్, అంటే సీపోర్ట్ అన్నమాట. పడవలు ప్రయాణం చేసే ప్రాంతాన్ని సీపోర్ట్ అంటారు. ఎగుమతులు దిగుమతులు జరుగుతూ పడవలలో, అదే షిప్పుల్లో ప్రయాణాలు జరిగే ప్రాంతమే యొప్పే అంటారు. ఈ యొప్పేకు ఓడల రేవు ఉంది అక్కడ. ఈ ఓడల రేవు అంటే సీపోర్ట్ అంటారు. ఈ ఓడల రేవు దగ్గరికి అన్యజనుల ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి పేతురుని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, తార్షీషు పట్టణం అనేటువంటిది. ఈ తార్షీషు అనే పేరు చాలా ప్రాంతాల్లో ఉంది. దగ్గర చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం 4వ వచనంలో ఒకని పేరు ఎలీషా అని ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. అంటే తార్షీషు అనే పేరు మనుషులకు ఉంది, అలాగే ప్రాంత పేర్లు ఉన్నాయి, అలాగే ఓడల పేర్లు కూడా ఉన్నాయి. దీనిలో తార్షీషు అనే ప్రాంతాలు, మనుషుల పేర్లు ఉన్నాయి. చూడండి, ఆ మాట నేను చదువుతాను చూడండి. ఆదికాండంలో 10వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. యావాకు కుమారులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు అనుంది. చూసారా, ఎలీషా, తార్షీషు అనే పేరుని మనం చూడగలుగుతున్నాం. ఇది ఒక మనుషుని పేరు, అర్థమైందండి. అలాగే దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది, మీరు చదువుకోండి. అలాగే ఎస్తేరు పుస్తకం 1:17లో కూడా ఈ విషయాలు ఉంటాయి. అలాగే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 22, అలాగే 2వ రాజుల గ్రంథం 22, మొదటి రాజులు అనుకుంటాను. ఆ మాట నేను చదువుతాను చూడండి. 22:48లో ఉంటుంది ఆ మాట. నేను చదువుతాను చూడండి. మొదటి రాజుల పుస్తకం 22వ అధ్యాయం 48వ వచనం. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తార్షీషు ఓడలను
కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరు నొద్ద బద్దలైపోయెను. అంటే తార్షీషు ఓడలు అంటే చాలా లాంగ్ ప్రాంతాలు ప్రయాణం చేసే ఓడలు అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఒక ఓడలు అంటే ఒక తార్షీషు ప్రాంతం, ఒక ఏరియాకి వెళ్ళేటువంటి ఓడలు చూసారండి. ఓఫీరు దేశమునకు అని అంటే అర్థం ఏంటంటే అక్కడ బంగారము, రకరకాల వస్తువులు, ఓఫీరు ఇలాంటివి చాలా దొరుకుతాయి అన్నమాట. ఓఫీరు బంగారం అంటే భూమండలం మీద అతి శ్రేష్టమైనటువంటి బంగారం. ఈ బంగారం చాలా విలువైంది, చాలా కాస్ట్లీ. అందుకనే ఈ విషయాలు కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తార్షీషు అనేటువంటిది మనుషుల పేర్లు ఉన్నాయి, అలాగే ఓడ పేరు ఉంది, అలాగే నినివే ప్రాంతాన్ని కూడా తార్షీషు అంటారు. అయ్యా వీడియో కట్ చేయండి. తార్షీషు అంటారు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ సముద్రము అనంటే ఇది మధ్యధరా సముద్రము. ఇజ్రాయేలు పట్టణం నుండి ఇంచుమించుగా ఇది చాలా దూర ప్రాంతానికి ఉంది ఈ సముద్రం. తార్షీషు అంటే ఇశ్రాయేలు సముద్రం, మధ్యధరా సముద్రానికి ఇశ్రాయేలు సముద్రం ఒక పక్క ఉంటే తార్షీషు పట్టణం ఆ సముద్రానికి అవతల పక్క ఉంటుంది. గమనించారా? సముద్రానికి అవతల పక్క ఉండేటువంటిదే తార్షీషు పట్టణం. సముద్రానికి యువతల పక్క ఉండేది ఇశ్రాయేలు పట్టణం. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు అంటే యోనా ఇశ్రాయేలు పట్టణంలో ఉన్నాడు. అంటే పలానా ఊర్లో ఉన్నాడని నేను చెప్పలేదు, కానీ గ్రంథంలో ఇశ్రాయేలు పట్టణంలో ఉన్నాడు. ఇంచుమించుగా ఇశ్రాయేలు పట్టణం నుండి తార్షీషు పట్టణానికి నినివే పట్టణానికి అంటే ఇశ్రాయేలు దేశం నుండి నినివే పట్టణానికి సుమారు 1000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని నేను గత రాత్రి నెట్లో వాటిలో సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం. ఇంచుమించుగా 1000 కిలోమీటర్ల పైన ఉంటుందండి ఇశ్రాయేలు పట్టణం నుండి నినివే పట్టణానికి. వాస్తవానికి నినివే పట్టణం ఇశ్రాయేలు పట్టణం నుండి నినివే పట్టణానికి బస్సు మార్గం లేకపోతే వేరొక మార్గం ఉంది, కానీ సముద్ర మార్గం లేదు. అంటే చాలా దూరం అన్నమాట. అయితే యోనా చేసిన పని ఏంటంటే నేను ఈ సముద్రం యువతల ఒడ్డు నుండి ఆ సముద్రం అవతల ఒడ్డుకి పారిపోవడం మంచిది అని యోనా అనుకున్నాడు. వాస్తవానికి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని సమ్ముఖం నుండి ఏ మనుషుడు కూడా ఎక్కడికి పారిపోలేడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఇక్కడ యోనా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఈ నినివే పట్టణం భయానకమైనటువంటి పట్టణం, ఇందులో ఉన్న ప్రజలు బహు క్రూరమైన వాళ్ళు చనిపోవాలని కోరుకున్నాడు. ఈ నినివే పట్టణస్తులు ఎంత క్రూరమైన వాళ్ళంటే తల్లి కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను కూడా పొట్టను చీల్చి ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా ముక్కలుగా నరికేటువంటి చాలా క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. నహూము గ్రంథంలో మీరు చదవచ్చు. నేను సమయం లేక నేను చదవట్లేదు. ఈరోజు నా ఆరోగ్యం అంతగా బాగోలేదు కనుక సహకరించండి. కనుక మీరు నహూము పుస్తకం కూడా చదవచ్చు. చదివితే అక్కడ కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రభు చిత్తమైతే నేను ఒకవేళ రేపు అవి నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
అంటే ఇక్కడ మనకి అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, యోనా దేవుని సముఖం నుండి పారిపోవాలనుకుంటే ఈ భూప్రపంచం అంతా ఆయన సంచారం చేస్తున్నాడు కదా, ఆయన దగ్గర నుంచి ఎవరు పారిపోగలరు? ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోగలరు చెప్పండి? ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటువంటి సమస్య లేదు కదా. ఎక్కడున్నా కూడా ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నా ఆలోచన ప్రకారం యోనా నేను ఇక్కడి నుంచి పారిపోతే దేవుడు ఎవరిని ఇక నా తర్వాత ఎవరిని ఏ సేవకుడిని పిలవడో ఆ నినివే పట్టణానికి పంపించడో అని అనుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను ఈ సముద్రం నుండి ఆ సముద్రం నాకు పారిపోతే ఈ లోపల దేవుని కోపం రగులుకొని వాళ్ళని కాల్చివేస్తుంది అని చూశాడు. ఇక్కడ రహస్యం ఏంటంటే, సువార్త ప్రకటన అనేది దేవుని కనికరాన్ని చూపిస్తూ ఉంటుంది. మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, సువార్త ప్రకటన అనేది జరుగుతుంది అని అంటే, చూడండి ఈరోజు మీరందరూ లైవ్లోకి వచ్చి వాక్యం వింటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు మనలను కనికరించాడు అని అర్థం. పరిశుద్ధుల నోటి వెంట దేవుని స్వరాన్ని లేకపోతే ఆయన ఆలోచనలో ఉన్న సువార్తను ప్రకటించడం అని అంటే దేవుడు భూమండలం మీద మనందరి మీద కనికరపడ్డాడు అని అర్థం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు మనందరం కూడా కనికరించబడ్డాము అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కనికరాన్ని అడ్డగించే వాళ్ళు ఎవరు ఉండలేరు. యోనా దేవుడు కనికరపడి జాలిపడి ఆ నినివే పట్టణ ప్రజలను కాపాడుతాడు అని యోనాకు తెలుసు. అయినా కూడా యోనా తన బ్రతుకులో ఉన్న అపాయాన్ని గురించి ఆలోచించలేదు. తన అవిధేయత వలన తను మరణానికి అప్పగించబడతాడు అనేటువంటి సంగతి యోనా గుర్తుపట్టలేకపోయాడు. చూడండి, ఇక్కడ నినివే పట్టణం అనే దాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. నినివే పట్టణం అనే విషయాన్ని కూడా మనం నిమ్రోదు ఆదికాండం మీకు నిన్న ఆ విషయాన్ని చదివాను, మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. 8 నుంచి 11 వరకు చదవచ్చు. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఇండుటకు ఆరంభించెను. చూడండి, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. గమనించరా? షీనారు దేశంలోని బాబేలు, ఆరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరు బయలుదేరి వెళ్ళి నినివే వరకు ఆ అహోబోతీరును, ఆ కాలాహును, నినివేనును కలహాహును మధ్యనున్న ఆ రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నిమ్రోదు మరి కట్టించినటువంటి పట్టణాలను దేవుడు చెదరగొట్టి ఆ నిమ్రోదును మరి చూడండి, మనకి ఎక్కడ ఉంటుందంటే 11వ వచనంలోన చూడండి నాన్న, నేను 11వ వచనంలో
11వ వచనంలో వాళ్ళు ఆ నిమ్రోదు గురించినటువంటి విషయాలు ఉంటాయి. 3-4 వచనం చదువుతాను చూడండి. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టించుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాటలాడుకొనగా యెహోవా నరుల ఆ కుమారులు కట్టించిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ప్రారంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారిని భాషను తారుమారు చేయుదుము రండి అని అనుకొనెను. అలాగున యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానెను. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చూసారండి, వీళ్ళు మంచి పేరు తెచ్చుకుందాం, వీళ్ళు ఆకాశమునంటేటువంటి మహాపట్టణాలు కట్టుకుందాం అని మరి ప్రారంభించబడ్డారు. ఈ బాబేలు గోపురం అనేది కాల్చిన ఇటుకి రాళ్లతో కట్టినట్టుగా వాక్యం చెప్తుంది. చూడండి, కాల్చబడిన అనుభవం భూమిని శపించబడిన అనుభవానికి గుర్తు. గమనించారా? నేటికి మనం భూమిని శపించబడినప్పుడు అది కాల్చబడిన రాళ్ల ద్వారా ఆ రోజుల్లో బాబేలు గోపురం కట్టబడింది. దేవుడు దానిని కూల్చివేసినట్లుగా, దానిని కట్టనీయకుండా ఆపివేసినట్టుగా మనం చూడవచ్చు. గమనించండి నాన్న, నేను ఎందుకు హిస్టారికల్ విషయాలు కూడా చెప్తున్నాను అంటే, హిస్టారికల్ విషయాలు కూడా మనకి అర్థం కావాలి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎందుకంత క్రూరులు అనంటే ఆ విషయాలు కూడా మనకి తెలియాలి. వెనక నిమ్రోదు ఉన్నాడు, వెనక వాళ్ళ ప్రేరేపణలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మంచి పేరు సంపాదించుకుందాం, గొప్పగా ఉందాం. చూడండి, ఈ నినివే పట్టణం చాలా గొప్పగా ఉండాలని ఆశతో కట్టబడిన పట్టణం. చూడండి, ఈ ఆశను నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంతటి మరి భయానకమైన పరిస్థితులైనా సృష్టించగలరు అనేటువంటి సంగతిని కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఈ పట్టణం ఇప్పుడు ఎక్కడుంది అనే విషయాన్ని కూడా చూడవచ్చు. ఈ పట్టణం ఇంచుమించుగా ఇరాక్ నుండి బాగ్దాదు నుండి 400 కిలోమీటర్లు ఉంటుందండి ఈ నినివే పట్టణం, ఇప్పుడున్న పట్టణం. ఈ నినివే పట్టణం మొసోల్ అనే పట్టణానికి క్యాపిటల్ సిటీ. మొసోల్ పట్టణం ఇప్పుడు చాలా పెద్ద పట్టణం అండి. ఇప్పుడు దాని పేరు, నినివే పట్టణానికి ఉన్నటువంటి పేరు మొసోల్ అనే పట్టణం. ఇది బాగ్దాద్ నుండి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉంటుంది ఈ నినివే పట్టణం. గమనించారా నాన్న? ఇశ్రాయేలు దేశం నుండి నినివే పట్టణం దగ్గర దగ్గర ఒక 1000 కిలోమీటర్ల పైన ఉంటుందండి. ఇప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి నినివే పట్టణం యొక్క పేరు ఇప్పుడు మొసూల్ అనే పట్టణం ఉంది. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉందండి. నేను నెట్లో సెర్చ్ చేశాను, ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇక్కడ నినివే పట్టణం అనేది ఉంది ఎట్ ప్రజెంటు. కాబట్టి ఈ పట్టణాల పేర్లన్నీ కూడా, ఒకటి యొప్పే గురించి తెలుసుకున్నాం, రెండవది తార్షీషు పట్టణం గురించి తెలుసుకున్నాం, మూడవది
మధ్యధరా సముద్రంలో ఈ అన్నీ కూడా జరిగినాయి. మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని దగ్గర దగ్గర ఇటలీ ఇట్లాంటి పట్టణాలన్నీ కూడా ఉన్నాయి, మనందరికీ తెలుసు. మీరు దానిలో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి. దీని విషయం చూడండి నాన్న, ఇర్మియా పుస్తకం 10వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. నేను ఒక మాట నేను చదువుతాను. 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. తార్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తేరు, అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాన్ని చేసెను. నేల ధూమ్ర వర్ణము గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పరులు గల పనియే, వారి పనియే. చూడండి, అంటే ఈ నినివే పట్టణానికి ఇప్పుడు ఎక్కడి నుంచి స్పెయిన్ నుంచి, అంటే ఇప్పుడున్నటువంటి తార్షీషు ప్రాంతం అనేది స్పెయిన్లో ఉంది. అక్కడి నుంచి ఇది ఇంచుమించుగా ఇశ్రాయేలు పట్టణం వరకు ఈ తార్షీషు ఓడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే సముద్రంలో సరుకు రవాణాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి తార్షీషులో అక్కడున్నటువంటి బంగారం, అక్కడున్నటువంటి శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా ఇక్కడికి ఇశ్రాయేలు ప్రాంతానికి రవాణా జరుగుతూ ఉండేదండి. ఇదే విషయం ఎహెజ్కేలు పుస్తకం 27:12 కూడా ఉంటుందండి, మీరు చదువుకోవచ్చు. అంటే కొంచెం అవగాహన ఉంటుందని నాకు తెలిసినంత వరకు నేను ఈ విషయాలు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏంటి? ఈ నినివే పట్టణం గురించి, యొప్పే పట్టణం గురించి, తార్షీషు పట్టణం గురించి, మధ్యధరా సముద్రం గురించి నేను చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇక్కడ మనందరం కూడా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి బద్ధ శత్రువులు నినివే పట్టణస్థులు. చూడండి, యోనా తార్షీషునకు పారిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు. ఆ మాటలు నేను మరలా 3వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, యోనా పుస్తకం 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకునకు పోయి తార్షీషునకు పోవు ఓడను చూచి. చూడండి, గమనించారా? ఇక్కడ యోనా జీవితంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఏంటది అనంటే, యోనా నిర్ణయాన్ని మనం చూడవచ్చు. అంటే ఒక నిర్ణయం దేవునికి విరోధంగా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. యెహోవా సన్నిధి నుండి పారిపోవడం అనే మాట ఎక్కడికి తీసుకెళ్ళిద్దో మీకు గుర్తుందా? మీకు ఆదికాండం గుర్తొస్తే, ఆదికాండం 4వ అధ్యాయం కనుక గుర్తొస్తే, యెహోవా సన్నిధి నుండి పారిపోయే మనసు ఎలాంటి మనసో మీరు గుర్తుపట్టచ్చు. మీకు అవగాహన ఉండటానికి నేను ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి నాన్న, ఆదికాండము, బైబిల్ ఏది నాన్న, ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి నాన్న. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనునకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. చూడండి,
కయ్యూను దేవుని సన్నిధుల నుండి బయలుదేరి చూడండి వెళ్ళిపోయాడంట. ఇక్కడ కయ్యూనులో దేవుని సన్నిధుల నుండి వెళ్ళిపోవడానికి కయ్యూనులో ఉన్నటువంటి గుణాలు, ఎన్ని గుణాలు వచ్చినాయో తెలుసండి. మీరు కనుక చదవడం ప్రారంభిస్తే చూడండి, నేను చదువుతున్నాను, 5వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, కయ్యూను అతని అర్పణను చూడండి, యెహోవా సన్నిధుల నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి కయ్యూనులో ఎన్ని గుణాలు ఉన్నాయో ఇప్పుడు యోనాలోకి అన్ని గుణాలు వచ్చినాయి. నేను అందుకనే దీన్ని మాదిరిగా చూపించడాన్ని దయచేసి మీరు గమనించాలి అని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. చూడండి, ఆ కయ్యూని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, అసలు కయ్యూనుని దేవుడు అంగీకరించలా. ఎందుకు అంగీకరించలేదు మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా? కయ్యూని యొక్క అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఈ రోజుల్లో గుర్తుపట్టడం చాలా కష్టం అండి. ఆలోచించేవారు కూడా ఉండరు. గమనిస్తున్నారా? ఇక్కడ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం లేదు. గమనించారా? నేనెందుకు అర్పించాలి అనే మనసు. చాలా రకరకాల స్వభావాలు ఉంటాయండి దీనిలో. కనుక దయచేసి ఈ విషయాలు గుర్తుపట్టాలి. దేవుడు మాట్లాడిన తర్వాత మనం రకరకాలుగా ఆలోచించడం అనేదే మన అర్పణ దేవుడు అంగీకరించడో. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఒక విషయం మాట్లాడిన తర్వాత మన సొంత ఆలోచనకి దారి తీయకూడదు. దేవుడు ఏది మాట్లాడాడో ఆ మాట మాత్రమే ఆలోచించి ఆ మాట అనుసరించి నడవడానికి నిర్ణయం చేసుకోవాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యం విన్న తర్వాత స్వనీతి మీద ఆలోచించి నడిపించబడే వాళ్ళు ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే ఆలోచించేవాళ్ళు. దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళ సొంత ఆలోచన మీద ప్రయాణం చేసేవాళ్ళు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. కాబట్టి కయ్యూని మిక్కిలి ఆగ్రహము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనును చూచి, నీకు ఆగ్రహమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా ఉందువు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా? ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట కాకుండా సొంత ఆలోచన చేత నడిపించబడ్డాడో కయ్యూను, వెంటనే కయ్యూని యొక్క అర్పణ దేవుడు లక్ష్యం ఉంచలేదు. కయ్యూనికి మొట్టమొదట కోపం వచ్చిందండి. అంటే ఇప్పుడు యోనాలో ఏమొచ్చి ఉంటుంది? కోపం వచ్చి ఉంటుంది. యోనాకున్నంత కోపం నాకు తెలిసి ఏ ప్రవక్తలో కూడా లేదు. ఏంటా కోపం అంటే, దేవుడు అన్యజనులైనటువంటి నినివే పట్టణ ప్రజలను క్షమించాలనుకుంటే యోనాకు మాత్రం వాళ్ళు క్షమించబడ్డానికి వీల్లేదు అని శారీర రీతిగా ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారము అంటే సర్వసంపూర్ణమైన అధికారాన్ని ఎదిరిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది చేసే పొరపాట్లు అవే. ఏంటి ఆ పొరపాట్లు అని అంటే, దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరో చెప్పిన మాటల్ని అంటే మానవ రీతిగా మాట్లాడిన మాటలకు విలువిస్తారు. వాళ్ళ మాటల్ని నమ్ముతారు. వాళ్ళ మాటల ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధుల్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత నీతి మీద ఆధారపడి భక్తి చేద్దామని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా త్వరగా కోపం వస్తుంది. గమనించారా?
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు పుస్తకంలో చక్కగా రాయబడి ఉంది. గమనించారా? ఇప్పుడు సత్క్రియలు లేవు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? సత్క్రియలు అనేవి దేవుడు సిద్ధపరిచిన క్రియలు అని అర్థం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి నాన్న. ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు చదువుతాను, చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూశారండి? ప్రతి మనుషుడు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఏ మనిషినైనా కూడా దేవుడు నిర్మించాడు అని అంటే ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనిషిని నిర్మించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని నేను పిలిచి, బాబు నువ్వు హైదరాబాద్ వెళ్ళి నాకు సంబంధించిన పని నువ్వు చేయాలి అని పంపించినప్పుడు ఆ పని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చేయకుండా వాళ్ళ సొంత పని కొరకు వాడుకున్నారనుకోండి, నేను హైదరాబాదు పంపించేటప్పుడు అతనికి కావలసినవన్నీ కూడా నేను సిద్ధపరిచే ఇచ్చి పంపిస్తాను కదా. హైదరాబాదులో నాకు సంబంధించిన పని ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులకు కావలసిన ఆహారం, అన్ని రోజులకు కావలసినటువంటి డబ్బులు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తాను. కానీ నా పని చేయకుండా సొంత పని చేసుకుంటే అది వ్యర్థమైపోద్ది. మరలా డబ్బులు ఎవరు పంపించి కాపాడాలి అతన్ని అంటే మరలా నేనే పంపించాలి. అలాగే చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పంపబడ్డాం భూమండలం మీదకి. ఏ మనుషుడైతే ఆయన చిత్త ప్రకారమైనటువంటి ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడో వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతున్నాయో మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు అదే. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తే కయ్యూను ధైర్యంగా తలంచుకుంటాడు. ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియ అంటే ఏంటి? ఇప్పుడు నినివే పట్టణ ప్రజలను రక్షించాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్త ప్రకారంగా నినివే పట్టణ ప్రజలను కాపాడాలి. ఇది అందుకొరకు యోనాను దేవుడు సిద్ధపరిచాడు. కానీ యోనా నేనొక్కడనే ఇక్కడి నుంచి పారిపోతే, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం చివరి వరకు పారిపోతే దేవుడు ఇక ఏ సేవకుడిని పిలుచుకోలేడు, ఆయనకి నేను ఒక్కడనే దిక్కు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. గమనించారా? ఈ రోజుల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు కూడా అదే పరిస్థితి. నేనొక్కడనే దిక్కు ప్రజలకి, నేనే ఉంటేనే మంచిది అని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ కుదరదు, అలా జరగదు. దేవుడు తన సేవకుల్ని ఎవరినైనా వాడుకోగలడు. ఎవరినైనా వాడుకొని రక్షించుకోవడానికి ఆయనకి శక్తి సామర్థ్యాలు కలవు. గమనించారా? కాబట్టి నీవు సత్క్రియ చేసిన యెడల, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియలు చేసిన యెడల సంతోషముగా ఉందువు కదా. సత్క్రియ చేయని యెడల నీ వాకిట పాపము పొంచి ఉండును. చూడండి, సత్క్రియ ఎవడైతే దేవుడు చెప్పిన మాట చేయడో అతని దగ్గర పాపం నిలబడి ఉంటుంది. ఒక పాపం మనిషి దగ్గరికి ఎప్పుడు వచ్చిందో తెలియదండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన మాట చొప్పున నువ్వు నిర్ణయం తీసుకోకపోతే వెంటనే పాపం నీ దగ్గరికి వచ్చి నివాసం చేస్తుంది. ఈ రోజుల్లో వాక్యం చదివే పిల్లలు ఉన్నారు, వాక్యాన్ని వినే పిల్లలు ఉన్నారు. కానీ వాక్యాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు దాని ప్రకారం నడవకపోతే వెంటనే పాపం నీ ఇంటిలోనే, నీ జీవితంలో పొంచి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి అని దైవజనుడిగా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు.
చూడండి, పాపం మనిషిని ఏలటం కాదు, మనిషే పాపాన్ని ఏలతాడట. ఇదంతా ఎందుకండి అంటే, దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాటను పక్కన పెట్టి మనం ఆలోచించడం అనేదే పాపం. మనం ఆలోచించడం అనేదే మరి ఇన్ని రకాల గుణాలు, కోపం, ఆగ్రహం, సత్క్రియలు చేయకపోవటం, దేవుడు సిద్ధపరిచిని చేయకపోవటం. ఈ రోజున పాపం మనల్ని ఏలటం కాదు, మనమే పాపాన్ని ఏలతాం. చూసారా? అంతేకాకుండా కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. చూసారండి, తన సొంత తమ్ముడిని కూడా మరి చంపేటువంటి వ్యక్తిగా తయారవుతాడు. చూసారా? దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీ సొంత ఆలోచన కనుక నడిపించుకుంటే ఇదిగో ఇలాంటి స్వభావాలన్నీ వస్తాయి. ఇప్పుడు యోనాలో కూడా ఇలాంటి స్వభావాలు వచ్చినాయి. చూసారా? చూడండి నాన్న, 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనుని అడగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనను. చూసారా? దేవుని మాటను మరలా ధిక్కరిస్తున్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన పొలమును అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. చూసారా? కయ్యూను ఎంత కష్టపడినా భూమి తన సారం, తన పంటను ఇవ్వదట. భూమి మీద దేశ దిమ్మరై తిరుగుతూ ఉంటాడు. అందుకు కయ్యూను, నా దోషమును నేను భరించలేనంత గొప్పది. ఈ దేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చూచిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. మరియు ఎవడైనను కయ్యూనుని కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అని రాయబడి. ఇప్పుడు చూడు, యోనా దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. వెళ్ళిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి మనం గమనించాలి. గుర్తుపట్టారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, యెహోషువ పుస్తకం, లేకపోతే చూడండి నాన్న, కీర్తనలో 139, కీర్తనల పుస్తకం 139 7 నుంచి 12 వచనాల వరకు నేను చదువుతాను. చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 7 నుంచి 139 7 నుంచి చదువుతాను. చూడండి. నీ ఆత్మ యుద్ధ నుండి, దావీదు చెప్తున్నటువంటి మాట చదువుతున్నాను. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. చూసారా? వింటున్నారండి? చెవిగలవారు విందురుగాక. చూడండి, దేవుని సన్నిధి భూమండలం మీద ఆయన లేని ప్లేస్ ఉంటుందా అండి? నువ్వు ఎక్కడ పొలాల గట్ల సందుల్లో ఉన్నా, నువ్వెక్కడ రహస్యపు ప్రదేశాల్లో ఉండి పాపం చేసినా, నీ బ్రతుకులో దేవుని వాక్యాన్ని కాకుండా ఏది ఆలోచించి బ్రతికినా ఖచ్చితంగా నువ్వు దేవుని సముఖంలోంచి నువ్వు తప్పించుకోలేవు. ఆయన దృష్టి ఖచ్చితంగా నిన్ను చూస్తుంది, నిన్ను గుర్తుపడుతుంది. చూసారా? దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను ఆకాశమునకు ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు కదయ్యా. నేను పాతాళంలో పండుకొనను, నువ్వు అక్కడ ఉన్నావు కదా. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించెను. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని
నేను అనుకొనిన పక్షమున చీకటి అయినను నాకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, నీ సంగతులు నాకు బాగా తెలిసేయున్నవి. నేను రహస్యమును పుట్టినవాడను, భూమి యొక్క అగాధములో విచిత్రముగా నిర్మించబడినవాడును. నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను మా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడినవి. దేవా, నా తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి ఎంతో గొప్పది. వాటి లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు మించినవై ఉన్నవి. చూసారండి. కాబట్టి ఆయన కనుదృష్టి నుండి మనం ఎక్కడా కూడా తప్పించుకోలేము అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం చూడవచ్చు. గమనించారండి. కాబట్టి దేవుని పిల్లలారా, చూడండి నాన్న, ఆ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం ఇంకా ఒక మాట నేను చదవాలనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, లోకాలో ఉన్నాయి. 1 కొరింథీ 9:16 నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన నాకు శ్రమ. చూసారండి. ఈ యోనా సువార్త ప్రకటించకుండా పారిపోతున్నాడు. శ్రమ రాకుండా ఉంటుందండి. ఆయన చెప్పిన పని చెయ్యని ప్రతి ఒక్కళ్ళకి శ్రమ ఉంటుందండి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. దైవజనులు ఎప్పుడూ కూడా సువార్త ప్రకటిస్తారు. కారణం ఏంటంటే ఆ సువార్తలో మనకు కావలసిన రక్షణ, ఆ సువార్తలో మనకు కావలసినటువంటి విశ్వాసము, పరిశుద్ధ జీవితం అన్నీ కూడా, పాపం నుండి శాపం నుండి విడిపించబడేటువంటి అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి సువార్త ప్రకటించకపోతే ఎంతో శ్రమ అని దైవజనుడు అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనించారా నాన్న? కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటి విషయంలో మనం గమనించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యోనా దేవుని సముఖంలో నుండి వెళ్ళడం అనే దాని వెనక ఎన్నో రకాల శాపాలు, మరి పాపం ఏలుబట్టి చేయడం, దేవుని యొక్క సత్క్రియలు విడిచిపెట్టి తిరగడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, నిమ్రోదు ఒక భయానకమైనటువంటి వేటగాడు. మీకు ఏశావు సంగతి మీకు తెలుసు కదా. ఏశావు వేటగాడు అని రాయబడింది. ఏశావు కూడా అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసాన్ని తెచ్చి బతికేవాడు. చూడండి, ఆకలికి కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు ఏశావు. భ్రష్టుడైపోయాడు. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి నినివే పట్టణస్థులు చాలా భయానకమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు వేటగాళ్ళు. వాళ్ళు క్రూరమైన జంతువుల వలె దుష్ట స్వభావాన్ని కలిగి ఉండి వేటాడి ప్రజలను నాశనం చేసేటువంటి వాళ్ళు ఈ నినివే పట్టణస్థులు. అంటే నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజల్ని కనుక హమాసు వాళ్ళు ఎలా నాశనం చేశారో అలాగే వీళ్ళు నాశనం చేసేటువంటి బ్యాచ్ కనుక, అందుకనే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మరి ఈ హమాసును ఎక్కడున్నా చంపేయాలని వాళ్ళు యుద్ధం చేస్తున్నట్లుగా మనం ఇప్పుడు ప్రజెంట్ చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. అందుకనే బిడ్డలారా, మనం ఖచ్చితంగా ఈ విషయాలను మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా,
యోనా దూరంగా వెళ్ళిపోతే దేవుడు ఇంకెవరిని వాడుకోలే, నేను తప్ప దేవునికి ఎవరు లేరు అని అనుకొని ఉంటాడు బహుశా. కాబట్టి దేవుడు యోనాను బుద్ధి చెప్పి సరిచేయడాన్ని కూడా మనందరం చూడొచ్చు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే బిడ్డలారా, ఈ 2-3 వచనాలు చాలా విలువైనవి అనేటువంటి చూడండి నాన్న. నహూము పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను చూడండి. అలాగే నహూము పుస్తకం 2వ అధ్యాయం 12-13 వచనాలు, నహూము పుస్తకం 3వ అధ్యాయం 1 వచనం నేను చదువుతాను చూడండి మీకు. ఎందుకంటే సమయం ఉంది, నేను నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగోలేదు, నా కొరకు ప్రార్థన చేయండి. నా శరీరం చాలా బలహీనంగా ఉంది. నేను నహూము పుస్తకం 1:11 చదువుతాను చూడండి. యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. చూసారా? ఇదంతా ఎవరి గురించి అంటే నినివే పట్టణ ప్రజల గురించండి. వాళ్ళెవరో తెలిసిన యెహోవా మీదే దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధిస్తూ ఉంటారట. చూసారా ఎంత భయానకమైనటువంటి మనుషులో బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నాను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. చూసారా? కోతకాలంలో కోసినట్టుగా వాళ్ళ బలము వాళ్ళ శక్తి అంతా కూడా నిర్మూలన చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ అధ్యాయంలో 12-13 వచనాలు కూడా నేను చదువుతాను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములను కావలసినంత గొంతుక నొక్కి పట్టుదురు. తన గుహలను ఎరలోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరలోను నివసించిన సింహమేమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కినట్లుగా నీ రథములను కాల్చివేసేదను. కత్తి నీ కొదమ సింహములను మింగివేయును. నీకికను దొరకకుండా భూమి నుండి నీవు పట్టుకున్న ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. చూడండి, కొదమ సింహాల వల్లే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారని పైన మనం 11 కూడా సింహముల గుహ ఏమాయను, సింహముల పిల్ల మేత ఏమాయను, ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలు తిరుగులాడు స్థలమేమాయను. తన పిల్లలు కావలసినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములను కావలసినంత గొంతుక నొక్కి పట్టును. చూసారా? ఈ వేటాడేటువంటి గుణాలు ఇవన్నీ నిమ్రోదులో ఉన్నటువంటి గుణాలండి. నేను కొంచెం బలహీనంగా ఉండటం వలన నేను కొంచెం వివరంగా నేను మాట్లాడలేకపోతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసుకోవచ్చు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెక ఎర్ర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. చూసారా? నిమ్రోదులో ఉన్నటువంటి గుణాలు ఏశావులో ఉన్నటువంటి గుణాలు ఇక్కడ నినివే పట్టణంలో ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి గుణాలు ఒకటేనండి. గమనిస్తున్నారా? ఇందులోనే 4వ వచనంలో కూడా చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం. చక్కని దానవై వేశ్యవై చిల్లంగి అంతయు చిల్లంగి తన మందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేయుదానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను.
నీ చెంచులు నీ ముఖము మీద కెత్తి జనములు చూడండి ఇట్లాగా దేవునికి విరోధంగా బ్రతికారండి వీళ్ళంతా. అలాగే 16వ వచనంలో కూడా చదువుకోవచ్చు. 3వ అధ్యాయం నహూము పుస్తకం 16వ అధ్యాయం. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతల కంటే విస్తారముగానున్నను, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగు వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోయెను. అవి ఎక్కడ వాలింది ఎవరికి తెలియదు. చూసారా, గుర్తుపడుతున్నారా నాన్న? 19వ వచనం చివరి వచనం కూడా, నీకు కలిగిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందుదురు. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. చూసారండి, నహూము 1వ అధ్యాయం 1వ వచనం, నినివేని గూర్చిన దేవోక్తి ఎల్కోషినవాగు ఆ నహూమునకు కలిగిన దర్శన గ్రంథం ఇది. చూసారా, ఈ నహూము పుస్తకంలో ఈ నినివే పట్టణస్థుల గురించినటువంటి భయానకమైనటువంటి విషయాలు ఉన్నాయి. గమనించారా? ఇక్కడ 3:8లో కూడా చదివితే మీకు అర్థమవుతుంది. నినివే పాడైపోయిను, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారు ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదరు అందరూ. సముద్రమే తనకు ఆవుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీరీలు ఐగుప్తీలు సూర్యులైన వారు విస్తారమైన జనములుగా నుండిరి. చూడండి, అంటే 8వ వచనంలో ఇంచుమించు ఇశ్రాయేలు పట్టణం ఆ ప్రాంతాల వరకు కూడా ఈ కూషు నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, తార్షీషు నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా బయలుదేరిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి 2వ రాజుల పుస్తకం 17వ అధ్యాయం 3-6 వచనాలు కూడా మనం చూసుకోవచ్చు. మీరు చదువుకోండి. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. యోనా పరిస్థితి మరి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిందో దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యోనా దేవుని సముఖం నుండి పారిపోవాలనుకోవటం చాలా రకాల శాపాలకు కారణం అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి. వీటన్నిటినీ యోనాలోకి వచ్చేసినాయి. యోనా సముద్ర గర్భంలో మునిగిపోయాడు. రేపు ఉదయం 1వ అధ్యాయం 4వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు 17 వచనాలు సముద్రంలో యోనా ఏ విధంగా శిక్షకు గురైపోయాడో, ఏ విధంగా మరణాలకు అప్పగించబడ్డాడో యోనా మరి మరణము నుండి మొరపెట్టగా ప్రార్థించగా యోనాను తిరిగి దేవుడు మరలా కనికరము చేత ఎలా రక్షించాడో, రక్షించిన తర్వాత యోనా తిరిగి మరలా మనసు మార్చుకొని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నినివే పట్టణానికి వెళ్ళి 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో మనం చూస్తే మరలా యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. చూసారా, ఒక అవిధేయత యోనాని కయూనుని శపించి నడిపించబడినట్లుగా నడిపించబడింది. ఇదంతా దేనికి అంటే దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత మన సొంత ఆలోచన చేత నడిపించబడినప్పుడు జరిగేటువంటి ప్రమాదం అనేటువంటి సంగతిని కూడా మనందరం గుర్తుపట్టగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం మాట్లాడిన తర్వాత ఎవరు కూడా స్వనీతి మీద ఆధారపడొద్దు. నీ స్వనీతి నిన్ను దేవుని సముఖం నుండి పారిపోయేటట్టు చేస్తుంది.
నిన్ను మధ్యధరా సముద్రంలో యోనాను ముంచినట్లుగా ఒక మరణం అనే శిక్షకి దేవుడు అప్పగిస్తాడు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఆ మరణం అనే శిక్ష నిజంగా యోనా సముద్ర గర్భంలో ప్రార్థించాడట. ఇది ఎలా సాధ్యమైందో నాకు తెలీదు. మనందరం కూడా చూద్దాం. ప్రార్థనకి ఎంత సామర్థ్యం ఉందో గుర్తుపట్టాలని దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనము దేవుని మాట విని దాని ప్రకారంగా నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ దయా కనికరము చొప్పున నాయన మీరు వాక్కును పంపి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. శరీరం సహకరించకపోయినప్పటికీ నీ ఉదయకాలంలో నీ మహాదయా కనికర కృపను నా మీద ఉంచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నువ్వు ప్రేమించిన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ విధము చేతనైనా లైవ్ ఆగకుండా కొనసాగించుటకు కృప దయచేయండి. యోనా గ్రంథాన్ని మీరు మా తండ్రిగా మా దేవుడిగా ఉండి బోధించండి అయ్యా. ప్లీజ్ నాయనా, మమ్మల్ని నా బిడ్డలను దాటిపోక మీరు మాతో మాట్లాడి బలపరచండి. మా విధేయతలను క్షమించండి, మా తిరుగుబాట్లను క్షమించండి. కృప చూపించి నాయనా ఈ ఉపదేశాలన్నిటి ద్వారా నీ సంకల్పం యావత్తు మీరు నెరవేర్చి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ రాజ్యం కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకుని భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలందరికీ వారి కుటుంబాలకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. 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 అందరికీ వందనాలు. వందనాలు. దేవునికి మహిమ. వందనాలు నాన్న. దేవుని తల్లి వందనాలు. వెంకటేశ్వరమ్మ వందనాలు. మనీష తల్లి ప్రైజ్ లార్డ్. నానా దానియలయ్య ప్రైజ్ లార్డ్. సంజయ్ నాన్న ప్రైజ్ లార్డ్. రాజలక్ష్మి తల్లి ప్రైజ్ లార్డ్. రాబర్టయ్య ప్రైజ్ లార్డ్. పురేంద్రయ్య ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ కుమార్ ప్రైజ్ లార్డ్. సురేష్ అయ్య ప్రైజ్ లార్డ్. కరుణ తల్లి ప్రైజ్ లార్డ్. సురేష్ అయ్య ప్రైజ్ లార్డ్. బాబయ్య ప్రైజ్ లార్డ్. కుమారి తల్లి ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు. బిడ్డలందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. తిరిగి ఈరోజు సాయంత్రం బుధవారం ఈరోజు సాయంత్రం 2వ తిమోతి పుస్తక ధ్యానాలు ఉంటాయి. దయచేసి సిద్ధపడండి. మంచిది. ప్రైజ్ లార్డ్.